మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మా సుమన్ టీవీలో యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339. ఇక్కడనే వాటర్ ట్యాంక్ ముందల ఉన్న ఇల్లు మాదే. ఈ వాటర్ ట్యాంక్ రాత్రి 12-10 నిమిషాల సమయంలో రాత్రి పైకప్పు కూలిపోవడం జరిగింది. ఆ కూలిపోయిన శబ్దాల వల్ల ఇళ్ళ పైన పండుకున్నటువంటి కాలనీ వాసులు మేమందరము పెద్ద శబ్దాలతో కూలడం వల్ల భయభ్రాంతులకు గురైనాం. చిన్నపిల్లలు కేకలు వేస్తూ అరుస్తూ పైకి లేచారు. మేమందరం భయభ్రాంతులకు గురైనాం. చూస్తున్నట్టే ఉదయం చూసి వాటర్ మ్యాన్‌కు సమాచారం ఇచ్చాం. వచ్చి చూస్తే పైన మొత్తం కూలిపోవడం జరిగింది. దాని యొక్క వీడియోలు, ఫోటోలు తీసి వైరల్ చేశాము అక్కడిక్కడ గ్రూపుల్లో. ముఖ్య కారణం ఏందంటే చెప్పడానికి, ఇప్పుడు ఈ వాటర్ ట్యాంక్ దగ్గరలోనే మా ఇల్లు ఉంది. పక్కన ఇల్లు ఉంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ పైన అనుకోకుండా వాళ్ళు ఆడుకుంటుంటారు. కింద వాకిట్లో గాని, కింద గాని ఆడుకుంటుంటారు. అనుకోకుండా కింద పడతారంటే వాళ్ళ ప్రాణాలకే అపాయం ఉంది. మేము ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నాం. ఈ వాటర్ ట్యాంక్ దాదాపు 40 సంవత్సరాల కిందట నిర్మాణం జరిగింది. పూర్తిగా డ్యామేజ్ అయింది. దీన్ని పునర్నిర్మాణం లేక మరమ్మత్తు లేక శాశ్వత పరిష్కారం చూపెట్టాలని కోరుచున్నాం. ఈ విషయంపై ఇంతకుముందు ఎప్పుడు సమాచారం ఇవ్వలేదు. కాకపోతే ఈ సంఘటన జరిగిన తర్వాత ఉదయం మున్సిపల్ చైర్పర్సన్ జనార్దన్ సార్ గారు వచ్చేసి సందర్శించడం జరిగింది. వాళ్ళకి చెప్పాము. వాళ్ళు దీని గురించి పై అధికారులతో మాట్లాడి చేస్తామని హామీ ఇచ్చారు. మరి తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపెట్టాలని కోరుచున్నాం. వాటర్ ట్యాంక్ గురించి ఇదివరకు ఒకసారి వాటర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫోటోలు తీసి పంపినాము. ఇది ప్రాబ్లంగా ఉంది చూడండి సార్ అని కమిషనర్ గారికి చెప్పాము. సరస్వతి జనార్దన్ గారికి కూడా చెప్పాము. ఇది ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు కూలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాము. ఇది వరకు ఒకసారి చెప్పాము, వాళ్ళు అంతగానం పట్టించుకోలేదు. ఇప్పుడు సుమారు రాత్రి 12:15 సమయంలో అర్ధరాత్రి వాటర్ ట్యాంక్ పై ఉన్న పైకప్పు కూలిపోయి వాటర్లో పడ్డాయి. వాటర్ పక్కన ఉన్న వారు మొత్తం లేచి భయభ్రాంతులకు గురయ్యారు. దీని విషయంపై శాశ్వత పరిష్కారం కావాలని కోరుకున్నాము. ఇది వరకు ఒకసారి చెప్పాము, వినిపించుకోలేదు. ఇప్పుడైనా పరిష్కారం శాశ్వతంగా చేయండి అని అడిగితే వాళ్ళు ఇప్పుడు పేపర్లు కప్పుదామా, కవర్లు కప్పుదామా దీని గురించి ఆలోచన చేస్తున్నారు. అలా చేస్తే వాటర్ వద్దు, మాకేమొద్దు, దాని నుండి ఇప్పుడు డిస్మిసల్ చేయాలని కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఉదయం నుండి సాయంత్రం దాకా సుమారుగా 20-30 మంది పిల్లల దాకా ఈ వాటర్ ట్యాంక్ కింద ఆడుకుంటారు. ఏదైనా ఫస్టే వర్షాకాల సీజను, దీని నుండి ఏదైనా వర్షం పడినందుకు కుప్పకూలే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇబ్బంది పడకన్నా ముందులే ఇప్పుడే కొంచెం కమిషనర్ గారు మరియు సరస్వతి జనార్దన్ గారు, చైర్పర్సన్ కౌన్సిలర్ మౌనిక ప్రకాష్ గారు అర్థం చేసుకొని ఎలాంటి బిల్లులు వచ్చినా కానీ శాశ్వత పరిష్కారం కోసం యూజ్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి చెప్పాము, ఆయన కూడా పట్టించుకోలేదు. దయచేసి ఒకసారి పైన వాటర్ ట్యాంక్ చూసిన తర్వాత మీరు మాట్లాడండి. శాశ్వత పరిష్కారం చేస్తేనే చేయండి, లేదంటే వాటర్ బంద్ చేసి ఈ వాటర్ ట్యాంక్ను కూల్చేయండి. కొడుకాన్ని కాళ్ళు మోగుతా, మాకు నీళ్ళు లేకుంటే ఇబ్బంది అవుతుంది. కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నాకు తెచ్చిపోసేటోళ్ళు లేరు. ఎవరన్నా ఏడన్నా బోర్లు ఉంటే కూడా బోర్ల కాడ కూడా ఇడువరు. మాకు మాత్రం నీళ్ళు కావాలి కొడుక, ట్యాంకులో నీళ్లు రావాలి. నీళ్లు ట్యాంకుని మాత్రం కరెక్ట్ చేయండి కొడుక, మీకు దండం చేస్తాము. మీకు నమస్కారం కొడుక. మాకు నీళ్ళు లేకుంటే అరిసి వస్తాం ఈ గడ్డకు. 6 గడ్డ, ఈ గడ్డలో నీళ్ళు లేవు బిడ్డ. రాత్రి ట్యాంకి లోపలికి పడ్డది కొడుక, మొత్తం ఊసిపడ్డది. పిల్లల మీద ఇట పడితే పానాలు బయట పని. ఇదే సంగతి చూడు కొడుక, మీకు దండం చేస్తా. మీ పెద్దలకు అందరికి నమస్కారములు. గట్టిగా కట్టాలి కొడుక. మా ఎప్ప ఉన్నప్పటి నుండి నందరం వెంకట ఇచ్చిన ట్యాంకి మరి ఇది
పోయింది, ఇప్పుడు పడిపోయింది. కాగితాలు కప్తాం, అది కప్తాం అంటే మందికి నీళ్ళది ఇబ్బంది. పడిపోతే కూడా ఇంట్లో మీద పిల్లల మీద పడితే చచ్చిపోతారు కూడా. ఇంకా పానాలకు అపాయం. తీసేసి కొత్త ట్యాంక్ కట్టాలని కోరుతున్నాం అంతే. కమిషనర్ వాళ్ళు వచ్చి అతను కౌన్సిలర్ వచ్చి కూడా కాగితం కప్తాం అంటే ఏం చేస్తాం? కాగితం కప్పుకొని సగం నీళ్ళు రావు, ఏం రావు, నీళ్ళు సరిపోవు కూడా. ట్యాంకులా మొత్తము 12 గంటలకు మొత్తము ట్యాంకి కూలబడ్డది. పిల్లలు బెదురుకున్నారు. మా ఇండ్ల మీద పడుతుంది కూడా ఇంకా గాలి వేస్తే. పిల్లలు చిన్నవి ఉండయి, కొత్తగా కట్టిపియాలి. కొత్తగా కట్టాలి, నీళ్ళు 12 గంటలకు శబ్దం అంటే ఇల్లు కూలిపడ్డదేమన్నట్లా వచ్చింది మాకు. ఇల్లు కూలిపోయినట్లా వచ్చింది. మా మీదనే పడ్డదేమో అనుకున్నాం మేము. ఆ బండల మీద పడ్డదేమో అనుకున్నాం. ఎవరు వచ్చిండ్రు? పొద్దుగాలకు వచ్చిండ్రు. ఇంకా ఇంతకు ముందులో అయితే ఇక పడంగా రాలేదు. అధికారులకు మాకు కట్టాలి అంటనని ఉండదు. మాకు నీళ్లు లేవు, కొత్త ట్యాంకి కట్టాలి. అప్పుడు గడ్డమొగలు ఉండే, గడ్డమొగలా కట్టిపోయిండే, కానీ ఇప్పుడు కట్టాలి. బీసీ కాలనీలో ఉన్న వాటర్ ట్యాంక్ కింద ఉన్న ఇల్లు నాది. ఇంత మొదలు సిపి వెంకటయ్య సర్పంచ్ ఉన్న కానీ చెప్తుడా ఎంకరాంలో అయిపోయింది, పర్వతం అయిపోయింది, సిపి వెంకట అయిపోయిండు. ఇప్పుడు కొత్త కౌన్సిలర్ వచ్చిండు, కొత్త చైర్మన్ వచ్చిండు. గట్టిగా కొత్త ట్యాంక్ కట్టాలని కోరుతున్నాం. 12 గంటలకు మా ఇంటి మీద వచ్చి పడినట్లు అయింది. మొత్తం పిల్లలు మొత్తం బెదురుకున్నారు. వాటర్ ట్యాంక్ కింద తిరుగుతారు, మొత్తం బెదురుకొని ఏడుస్తున్నారు పిల్లలు. పరిశీలనలో ఉన్నాము. వచ్చి అందరికీ దయచేసి మరీ కోరుతున్నాము, కొత్త ట్యాంక్ కట్టవాలని కోరుతున్నాం. తెలియదు సిపి వెంకట సర్పంచ్ కానీ చెప్తున్నాము. ఇది 15 ఏళ్ళు అవుతుంది చెప్పబట్టి మీన పోయింది, కప్పు పోయింది అంటే ఎవరు పట్టించుకున్నాం లేదు. దీన్ని దయచేసి దీన్ని కొత్త ట్యాంక్ కూలిపి కట్టవాలని కోరుతున్నాం. పెద్దలందరికీ నమస్కారం. నా పేరు రాజు. నేను అమ్మర్గడ్డ బీసీ కాలనీలో నివాసం చేస్తున్నాను. అమ్మర్గడ్డ బీసీ కాలనీలో 3వ వార్డులో నైటు 12 గంటలకు వాటర్ ట్యాంక్కి పై కప్పు కూలడం జరిగింది. దాదాపుగా అది కట్టి 45 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు 10 ఏళ్ల నుంచి దాన్ని రిపేర్ చేయమని చెప్పి అడిగినాము. దాన్ని రిపేర్ చేయలేదు, కొత్తది ట్యాంక్ నిర్మించలేదు. దానివల్ల నైట్ 12 గంటలకు పై కప్పు కూలడంతో దానివల్ల పిల్లలు ఇక్కడ సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ ఇక్కడ ఆడుకోవడం జరుగుతుంది. దానివల్ల పిల్లలకు ప్రాణాలకి కానీ ప్రమాదం ఉన్నట్టు మేమందరం ఈ పెద్ద మనుషుల దగ్గరికి ఈ మ్యాటర్ చేయాలని. అందరికీ నమస్కారం. మద్దూరు మున్సిపాలిటీలోని 3వ వార్డు అమర్గడ్డ బీసీ కాలనీలో ఈ ట్యాంక్ ఉండడం జరిగింది. ఈ ట్యాంక్ గత 40 సంవత్సరాల కిందటి నుంచి కట్టింది ఉంది. ఈ ట్యాంక్ చాలా పురాతనమైనది. 12 గంటల రాత్రికి ఈ ట్యాంక్ కూలి ట్యాంక్ పక్కన ఉన్న ఇండ్లు ఇంకా మిగతా కాలనీవాసులందరూ భయభ్రాంతులకు గురవడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టుపక్కల గత 15 సంవత్సరాల నుంచి 3 సర్పంచులు మారడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రాబ్లం చెప్తూనే ఉన్నారు. మా గ్రామ వాసులు కానీ యూత్ తరపు నుంచి కానీ అందరం చెప్పడం జరిగింది. ఇంకోటి ఇక్కడ చూసుకున్నట్టయితే ట్యాంక్ కింద చాలా నీడ ఉంటుంది. పిల్లలందరూ ఇక్కడనే వచ్చి ఆడుకుంటారు. అందరూ పెద్ద మనుషులు కూడా ఇక్కడనే వచ్చి కూర్చొని ఉంటారు. కాబట్టి ఈ ట్యాంక్ని మరమ్మతులు చేయకుండా కొత్తగా పునర్నిర్మాణం చేయాలని గ్రామ పెద్దలకు, అలాగే మున్సిపల్ చైర్మన్కి, కౌన్సిలర్కి, పెద్దలందరికీ, కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ ట్యాంక్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొత్తగా నిర్మించాలని కోరుకుంటున్నాం, మనవి చేస్తున్నాం. చూసుకున్నట్లయితే దీని పక్కనే ఇండ్లు ఉండడం జరిగింది. చిన్నపిల్లలు కానీ గ్రామవాసులు కానీ ఇంకా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ అందరికీ చాలా ప్రాణహాని ఉంది. అందువలన ఈ ట్యాంక్ని తొందరగా కూల్పి కొత్తది నిర్మించాలని పెద్దలందరినీ కోరుకుంటున్నాం.